ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన వినడి పావనుడా, పరిశుద్ధుడా 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 మహిమలో నివసించువాడా దేవా, మహిమలో నివసించువాడా దేవా, ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 మనసెరిగిన మహనీయుడా, నా మనసెరిగిన మహనీయుడా, బలహీనతలను భరించినవాడా, బలహీనతలను భరించినవాడా, సిలువలో నాకై మరణించినవాడా, సిలువలో నాకై మరణించినవాడా, ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 భూమి కంటే ఆకాశము భూమి కంటే ఆకాశమును ఎంత ఎత్తైనదో అంత ఆలోచన ఎంత ఎత్తైనను అంత కలిగిన వాడా యేసుక్రీస్తు, కలిగిన వాడా యేసుక్రీస్తు, నీ ఆలోచన జరిగించు దేవా, నీ ఆలోచన జరిగించు దేవా, ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నా ఆశ్రయమా నా కోటయా, నా ఆశ్రయము నా కోటయా, నా దుర్గమా నా బలమా, నా దుర్గమా నా బలమా, ఆరాధన 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 ఆరాధన
ఎన్నికలేని నన్ను నీవు ఎన్నికలేని నన్ను నీవు విలువైన రక్తముతో కొన్నావు దేవా. విలువైన రక్తముతో కొన్నావు దేవా. ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు. ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు. పరలోక రాజ్యము నాకిచ్చినావు. పరలోక రాజ్యము నాకిచ్చినావు. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఎవ్వరు నన్ను విడచిన గాని ఎవరు నన్ను విడచిన గాని నీవెన్నడును విడువవు దేవా. నీవెన్నడును విడువవు దేవా. రేయి పగలు తోడై ఉండి రేయి పగలు తోడై ఉండి కాపాడుచుందువు మరణము వరకు. కాపాడుచుందువు మరణము వరకు. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన. ఆమేన్. కూర్చుందాం. మరలా చెప్తున్నాను, గమనించండి. 12 గంటల లోపల మీరు ఆలయానికి చేరుకోండి. ఇంకా త్వరగా ఆరాధన ప్రారంభమవుతుంది. వేసవికాలం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏప్రిల్, మే, జూన్ వరకు విపరీతమైన ఎండలు, వీలైతే 48-50 డిగ్రీలకు వెళ్ళిపోతాయని చెప్పుకుంటున్నారు. బాగా ఎండపడే లోపల మీరు ఇంటికి వెళ్ళాలనేది నా ఆలోచన. రాజమండ్రి కూడా చాలా తొందరగా ప్రారంభించాం. 12:15కి ఆరాధన ఈరోజు. ఇంకా 12 గంటలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కనుక మీకు ఏసీ ఉంది కదా, 11:30కి వచ్చి కూర్చోండి. ఇక్కడ వేస్తారు ఏసీ, చల్లగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడితో గడపచ్చు.
దేవుడితో గడపడానికి ముందుగా వచ్చి కూర్చోండి. దావీదు లాంటి మహారాజు కూడా దేవాలయంలో ఉండేవాడు. రాజుగారు, మరి మీకు రాజుగారి కన్నా బిజీ అనుకుంటా మీరు, చేత చాలా ఆలస్యంగా వస్తూ ఉంటారు. సమయానికే రావాలనుకోవటం ఏముంది, ఒక గంట ముందు వస్తే నష్టం ఏంటి మనకి? చాలా చోట్ల సమయానికి ముందు వెళ్ళిపోతాం. ఈరోజు అటు ఇటు చూడకండి. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆ పక్కన ఏం పని, మీకు వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని మనస్సు స్వాధీనంలో ఉండాలి. మొట్టమొదట కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర నుంచే మాట్లాడతాను. పాపం చేసేవారికి పరిశుద్ధ స్థలంలో చోటు లేదు. ఎవరికి చోటు లేదు? పాపం చేసేవారికి. పాపం అంటే ఆజ్ఞాతిక్రమణం. దేవుడు మాట ప్రకారం జీవించని వారికి దేవుని సన్నిధిలో ఉండే అర్హత లేదు. అది గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల మందిరాల్లో దేవుడి సన్నిధి అని భావించకుండా వస్తూ ఉంటారు, కానీ ఇది దేవుడి సన్నిధి. ఇక్కడ పాపము లేని వారే వచ్చి కూర్చోవాలి. ఎందువలనంటే ఈ బైబిల్ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం, పాపంలో ఉన్న వారికి సంబంధించిన గ్రంథము కాదు. దేవుని స్తోత్రం. చీకటిలో ఉన్న వారికి సంబంధించిన గ్రంథము కాదు. కాబట్టి నిలబడిన నా దగ్గర నుంచి చివర కూర్చున్న వారి వరకు పాపానికి తావు ఇవ్వద్దు. దానివల్ల కలిగే ప్రమాదాలు వివరిస్తాను. ఒకటి, ఈ లోకములో మీకు కొన్ని నష్టాలు సంభవిస్తాయి పాపం వలన. ముఖ్యంగా పరలోకములో మీ మీద తీర్పు వస్తుంది, నరకానికి వెళతారు. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే, మనం బ్రతుకుండగానే పాపం చేసినా మంచి చేసినా ఈ జీవితంలోనే, చనిపోయిన తర్వాత పరిశుద్ధంగా ఉండటం కుదరదు, పాపం చేయటము కుదరదు. అందుకే వెలుగు మీ దగ్గర ఉండగానే మారు మనసు పొందండి అని దేవుడు చెప్పటం జరిగింది. వెలుగు మీ దగ్గర ఉండగానే అంటే నా ఆత్మ మీలో ఉండగానే మీరు మార్పు చెందాలి అని దేవుడు చెప్పటం జరిగింది. మీరు ఆత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం చేయటానికి ఏమీ లేదు. ఇప్పుడు రూతు గారు ఉన్నారు, లేకపోతే దానియేలు, లేకపోతే కరుణేళ్ళు, ఏం చేద్దామన్నా కుదరదు. ఇది జీవించి ఉండగానే మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి బైబిలు పాపాన్ని ఒప్పుకోదు, యేసు ప్రభు పాపాన్ని ఒప్పుకోరు, పరిశుద్ధాత్మ పాపాన్ని ఒప్పుకోరు, పరలోకం పాపాన్ని ఒప్పుకోదు. యథార్థమైన దైవజనుడు పాపము సంఘములో ఉండకూడదని కోరుకుంటాడు. కాబట్టి మీలో ఎవరైనా మార్గం తప్పి పాపం చేస్తున్నవారు తొందరగా మారు మనసు పొందండి. దయచేసి పాపముతో మందిరానికి రాకండి, పాపం విడిచిపెట్టి మందిరానికి రండి. దేవుని స్తోత్రం. మీకు అందరికీ అర్థమవుతుంది నేను చెప్పేది. పాపముతోటి దేవుని మందిరానికి రాకండి, అది శిక్ష. వారు శిక్షావిధి కలుగుటకే వస్తున్నారు అన్నాడు దేవుడు. కాబట్టి ఇది నా మొదటి విజ్ఞాపన. పాపం అంటే మళ్ళీ మీకు క్లియర్గా చెప్పనక్కర్లేదు. మీలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు పాపం అంటే ఏదో తెలుసు. దొంగతనం, వ్యభిచారం, మోసం, ఎదుటివారిని దోచుకోవటం, అసహ్యం పనులు చేయడం, ఎదుటివారి సొత్తు ఆశించటం,
ఇంకా దేవుడికి ఇష్టం లేని పనులన్నీ పాపంలోకి వెళ్తాయి. ఒక అతను ఒక దైవజనుడిని ఒక మాట అడిగాడు. అదేంటంటే, పండు తినొద్దన్నాడు, పండు తింటే చస్తావన్నాడు కదా దేవుడు. మరి ఆ పండు అక్కడ పెట్టకుండా ఉంటే బాగుండు కదా. ప్రశ్న, అసలు ఆ పండే లేకపోతే మానవుడు కరెక్ట్గా ఉంటాడు కదా అనేది ఆ ప్రశ్నించిన వాని ఉద్దేశం. దానికి దైవజనుడు చెప్పే సమాధానం ఏంటంటే, పండు తినటం గురించి కాదు దేవుడు చెప్పింది, పండు తింటే పాపం అని కాదు దేవుడు చెప్పింది, నేను చెప్పినట్టు చేస్తాడా లేదని పరీక్షించడానికే పండు అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మీ ఎదురుగుండా బ్రాందీ షాప్ ఉంది, అందరూ ఆగుతారా? అక్కడ వ్యభిచారపు గృహాలు ఉన్నాయి, అందరూ ఆగుతారా? పేకాట క్లబ్బులు ఉన్నాయి, ఆగుతారా? అవన్నీ ఉంటాయి. ఒకప్పుడు మద్యపాన నిషేధం పెట్టారు చాలా కాలం కిందట. ఎక్కడ తాగుడుందో అక్కడికి వెళ్ళి తాగేసేవారు వీళ్ళందరూ. నిషేధం అనేది నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి. పాపము చుట్టూ ఉంది. ఈ ప్రపంచం అంతా పాపముతో నిండి ఉంది. ఈ లోకం అంతా దుష్టుని అధికారంలో ఉంది. కానీ మనము యేసుక్రీస్తునందు ఉన్నాము. హల్లెలూయా. అంటే మనము ఈ లోకానికి వేరై ప్రత్యేకంగా బ్రతకాలి. నేను ఒక ప్రశ్న వేస్తాను. మనము అలా బ్రతకలేము అనుకున్నప్పుడు దేవుడు ఆ కండిషన్ పెట్టాడు కదా. పెడతాడా? మనం బ్రతకలేము అని దేవుడు అనుకుంటే ఆ కండిషన్ పెడతాడా? పెట్టాడు కదా. కాబట్టి యేసు ప్రభువుని అడిగితే, ఎందుకు అలాంటి కండిషన్ పెట్టావు అని అడిగితే, ఆయన మానవాకారంలో వచ్చి బ్రతికి చూపించాడు. అనేక మంది శిష్యుల ద్వారా బ్రతికి చూపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు బ్రతకలేం? మనం మనస్సులో నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. చాలా విషయాల్లో నిర్ణయం తీసుకుంటున్నాం. అతనితో నేను ఇంకా మాట్లాడను అంటే మాట్లాడు, అతని వైపు చూడండి అంటే చూడవు, ఎవరితోటన్నా గొడవ పెట్టుకుంటే ఇంక నేను ఇంకా వాళ్ళతో చూడనాళ్ళు ఇంటికి వెళ్ళనంటే వెళ్ళవు. నీ దగ్గర చాలా పట్టుదలలు ఉన్నాయి, పనికి మాలి పనికొచ్చే పట్టుదల లేదు. ఈరోజు మందిరంలో ఉన్నవారు అందరూ మరొక్కసారి నిర్ణయం ఏంటంటే, నేను యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఏమీ చేయను. హల్లెలూయా. అది నిర్ణయం. వింటున్నారా? ఏంట నిర్ణయం చెప్పండి. నేను యేసు ప్రభుకి అందరూ చెప్పారా? కొందరే చెప్పారా? మనస్ఫూర్తిగా చెప్పారా? పెదాలతో చెప్పారా? గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఒక నిర్ణయానికి మీరు వస్తే వాక్యం అర్థమవుతుంది మీకు. మీకు వాక్యం అర్థం కావాలంటే ముందు నిర్ణయానికి రావాలి. అర్థమైందా? ఈరోజు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు, 2 వచనాలు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23, 24 వచనాలు. సమాధానకర్తయకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడును గాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. జాగ్రత్తగా వినండి. ఇవి 3 భాగాలు. మొదటి భాగం, దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచును. రెండవ భాగం,
ఆత్మ జీవము శరీరము నిందారహితముగా కాపాడును. మూడవ భాగం, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇప్పుడు మీకు అర్థమైన వారు అందరూ చెప్పగలరా? దీంట్లో 3 భాగాల్లోని మనం చేసే పని ఏమన్నా ఉందా? అంతా దేవుడిదేనా? అర్థమైందా మీకు? ఈ 3 దేవుడే చేస్తున్నాడా, మనం చేస్తున్నామా? గట్టిగా 3 దేవుడే చేస్తున్నాడు. నువ్వేం చేయాలా? కాబట్టి నువ్వేం చేయాలి? బైబిల్లో సమూయేలు చెప్పాడు, మరియమ్మ చెప్పింది, దేవుడు చెప్పాడు, అందరూ చెప్పారు. నేను చెప్తున్నాను, మీరు నేను చేయవలసింది ఆయన్ని వెంబడించటం మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే సముద్రం ఎదురుగుండా ఉంది, వెనకాల శత్రువులు వస్తున్నారు. నేనేం చేయాలని మోషే అడిగాడు. నేనేం చేయాలని మోషే అడిగాడు. దేవుడు అన్నాడు, ఊరికే నుంచో అన్నాడు. హల్లెలూయా. నేను 20 సంవత్సరాల కిందట నేను ఏం చెప్పాలి అన్నాను, నువ్వు నుంచో నేను మాట్లాడుతాను అన్నాడు. కాబట్టి మీరు దేవుడికి ఇష్టలైతే అన్నీ దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. మర్చిపోకండి, మీరు దేవుడికి ఇష్టలైతే మీరు జీవించి ఉన్నంతకాలం అన్ని కార్యాలు దేవుడే చేస్తాడు. దేవుడికి ఇష్టము లేని పని ఒక్కటి చేసినా నీ కార్యాలు దేవుడు ఆపేస్తాడు. చాలామంది జీవితాలు దరిద్రంగా ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకొని అప్పులు, గొడవలు, తాగుళ్ళు, దెబ్బలాట్లు, వ్యభిచారాలు, దరిద్రాలు, గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏసడింపులు ఎందుకున్నాయి? ఒకే ఒక్క కారణం. ఎందుకంటే నా జీవితంలో చాలా అనుభవం ఉంది. నాకు 40 సంవత్సరాలు దేవుడు లేని జీవితం, 25 సంవత్సరాలు దేవుడిలో జీవితం. హల్లెలూయా. ఈ అనుభవంలో నేను చెప్పేది ఒక్కటే, 40 సంవత్సరాలు నేను దేవుడి మాట వినలేదు. 25 సంవత్సరాల నుంచి చాలాసార్లు దేవుడి మాట వినలేదు. దేవుడి మాట వింటే ఎలా ఉందో చూశాను, వినకపోతే ఎలా ఉందో చూశాను. ఈరోజు వరకు నేను దేవుడిని చాలాసార్లు పరీక్షించాను. దేవుడు చెప్పినట్టు చెయ్యకపోతే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను పరీక్షించాను. కాబట్టి మీ అందరికీ ప్రకటించేది ఏంటంటే, దేవుడు చెప్పినట్టు మీరు చెయ్యకపోతే మీ జీవితంలో ఏది సాధించకుండానే చేస్తారు. దేవుని స్తోత్రం. ఏమి సాధించలేరు, ఏది చేయలేరు మీరు దేవుడు చెప్పినట్టు చేయకపోతే. నేను 25 సంవత్సరాల్లో కనీసం ఒక 200-300 సార్లు పరీక్షించా. దేవుణ్ణి కాదంటే ఏమవుతుంది? దేవుణ్ణి కాదని బెంగళూరు వెళ్తే ఏం చేస్తాడు అసలైనా అని చూశాను. దేవుణ్ణి కాదని డబ్బు సంపాదించుకుంటాకెళ్తే ఏం చేస్తాడైనా? దేవుణ్ణి కాదని పాత జీవితంలోకి వెళ్తే అసలు ఈయన ఏం చేస్తాడు అని అన్ని పరీక్షలు చేసేసాను. అన్ని పరీక్షలు చేసేసాను. అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను. నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా నిద్రపోయానంటే, ఎప్పుడు నేను సంతోషంగా ఉండగలిగానంటే, ఎప్పుడు నేను హృదయానందంతో ఉండగలిగానంటే ఆయన మాట విన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మీరందరూ, నా అనుభవంతో చెప్తున్నాను, చిన్న విషయంలో మీరు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న మీ బ్రతుకులు బాగోవు. మీ బ్రతుకులు బాగోవు. మీకు మనశ్శాంతి ఉండదు, మీకు సమాధానం ఉండదు, మీ ఇంట్లో శాంతి ఉండదు. అప్పుల గోలలు, రోగాల గోలలు అన్నీ ఒక పక్కన ఉంటే, దెబ్బలాట్లు, మొగుడొకటి, పెళ్ళం ఒకటి, పిల్లలొకటి. ఇంకొకసారి మనం చేసే తప్పుడు పనులు మన వెనకాలోళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ కూర్చున్న చాలామందికి చెప్పాను, అమ్మా నువ్వు తప్పు చేస్తే అది మీ ఇంటి వారి మరణానికి దారి తీయచ్చు. నీ ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోవచ్చు.
ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, అది నా మాట వినలేదు గనక దానిని మంచము పట్టించి దాని పిల్లలను చంపెదను. నువ్వు చేసే తప్పే నీ ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుంది, ఏ పాపం ఎరుగునోళ్ళ మీదకి వస్తుంది. నువ్వు హాయిగానే ఉన్నావు, కానీ నువ్వు చాలా బాధలు భరించాల్సి వస్తుంది. తప్పు చేసేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది, పాపం చేసేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది, తర్వాత శాపం కూడా చాలా హాయిగా ఉంటుంది. వింటున్నారా? దాని పిల్లలను చంపేదను, దానిని మంచము పట్టించేదను. ఒకసారి దేవుడు ఒక్కొక్క రకంగా చర్యలు తీసుకుంటాడు మనకు బుద్ధి రావడానికి. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన కుటుంబాన్ని పెట్టేస్తాడు. అది నువ్వు చేసే తప్పును బట్టి, నువ్వు చేసే మోసమును బట్టి హఠాత్తుగా నీకు మరణ వార్తలు వినబడతాయి. హఠాత్తుగా నీకు చాలా భయంకరమైన కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. దానికి కారణం నువ్వు చేసే తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే పాపాన్ని బట్టి నీ ఇంట్లో కొన్నిసార్లు భయంకరమైన కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుంది మీకు? దావీదు పిల్లవాడు గురించి ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చాడు, దావీదు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ పిల్లవాడు బ్రతకడు, నువ్వన్నా చావాలి, నీ పిల్లవాడన్నా చావాలి, నువ్వు చచ్చిపోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక నీ పిల్లవాడిని చంపేస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు మీరు? నేను తప్పు చేసేస్తున్నాను, నేను ఆవేశంగా మాట్లాడేస్తున్నాను, నేను పాపం చేసేస్తున్నాను, నా ఇంట్లో వారి మీదకి వస్తుంది, నా ఇంట్లో వారి మీదకే వస్తుంది. అప్పుడు నేను ఏడుస్తాను, అయ్యో అని. అలా ఏడ్చి మారు మనసు పొందుతామని కూడా ఒక్కోసారి దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ జ్ఞానం చాలా గొప్పది. దేవుణ్ణి ప్రశ్నించే అధికారం మనకు లేదు. ఇలా ఎందుకు చేశావు అని అడిగే అధికారం మనకు లేదు. ఎందుకంటే సర్వ సృష్టికర్త, సర్వలోకమునకు న్యాయం తీర్చే దేవుణ్ణి ఇలాగెందుకు చేసావని అడిగేటటువంటి అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు. ఈరోజు ఇక్కడికి చాలామంది రాలేదు. వాళ్ళు ఒకవేళ ముఖ్యమైన పని ఉంటే ఓకే, ఆరోగ్యం బాగోకపోతే ఓకే, కానీ ఇంటికాడ కూర్చుంటే అంత బుద్ధిహీనులు ఇంకొకళ్ళు లేరు. ఇళ్ళకాడ గడిపేవారంటే బుద్ధిహీనులు. ఎందుకంటే జ్ఞానయుక్తమైన ఈ మాటలు వారు కోల్పోయారు. ఈ మాటలు వారికి దొరకవు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, విని తెలివి తెచ్చుకొనుడి. హల్లెలూయా. వినండి, విని తెలివి తెచ్చుకోండి. ఎప్పుడు ఉండయా అనుకోకండి. ఒక్కో రోజు ఒక్కో రకంగా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఈరోజు ఏం మాట్లాడాడు? నువ్వు చేసిన తప్పుకి ఒక్కోసారి నీ ఇంట్లో వాళ్ళ మీద శిక్షలు పడతాయి అనేది మీకు అర్థం కావాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం మారు మనసు పొందటానికి దేవుడు అనేక విధాలైన ప్రయోగాలు చేస్తాడు. ఒకరోజు రాత్రి నా కూతురు వణుకుతోంది, ప్రాణం పోయేలాగా ఉందంది. నాకేం అర్థం కాలేదు. నా ప్రాణం వెళ్ళిపోతుంది అంటుంది. ఏంట్రా బాబు ప్రాణం వెళ్ళిపోతాం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇంకా నేను చనిపోతాను అంటుంది. చాలా సంవత్సరాల కిందట. అప్పుడు నాకు స్వరం వినిపించింది, సువార్త చేస్తున్నాను, నీ కూతుర్ని స్వస్థపరుస్తాను, ఈ రోజు నుంచి నేను నీ సువార్త ప్రకటిస్తానన్నాను. లేచి కూర్చుంది. హల్లెలూయా. దేవుడు అనేక విధాలుగా మనం దారిలో పెడతాడు. లేదంటే మనం దేవుడి మాట వినం. మనకున్న జబ్బది. చాలామంది మంచిగా చెప్తే వింటారా? అందుకే దండం కొట్టమన్నాడు. సామధాన భేద దండోపాయాలు
కొంతమందికి డైరెక్ట్గా చెప్తే అర్థం అవదండి, కొడితేనే అర్థం అవుతుంది, తిడితేనే అర్థం అవుతుంది, మూతి మీద గట్టిగా గుద్దితేనే అర్థం అవుతుంది కొంతమందికి. మామూలుగా చెప్తే అర్థం అవదండి కొంతమందికి. అందుకే స్కూల్లో ఏం చేస్తారు, చాలేమో బెత్తము వాడతారు. బెత్తం వాడకపోతే మనం అసలు లొంగము. అంచేత దేవుడు కూడా ఏం వాడతాడు, బెత్తం వాడుతాడు. ఇప్పుడు మొదటి భాగము సమాధానకర్త. చెప్పండి, దేవుడు ఎవరు? అర్థమైంది మీకు? మనం ఎవరిని నమ్ముకున్నాం? ఎవరు నమ్ము? మరి సమాధానం ఎందుకు లేదు? ఇంట్లో సమాధానం ఎందుకు లేదు? హృదయంలో సమాధానం ఎందుకు లేదు? సమాధానకర్తయకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మొట్టమొదట దేవుడట నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు? యోబు అంటున్నాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణమగుతాను అన్నాడు. యోబుని ఎలా పరిశుద్ధపరిచాడు? అనేకమైన తీక్షణమైన బాధలు పెట్టాడు. హల్లెలూయా. చివరికి ప్రాణం పోయే బాధ కూడా వచ్చింది. అప్పుడు ఆశీర్వదించాడు. దేవుడు మొట్టమొదట మనల్ని ఏం చేస్తాడో పరిశుద్ధపరుస్తాడు. చెప్పాలి అందరూ. ఎందుచేత? పరిశుద్ధత లేకుండా దేవుడి రాజ్యానికి వెళ్ళలేము గనక మొట్టమొదట దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎవరు పరుస్తాడు? దేవుడే. రెండో చూస్తే ఆత్మ, జీవము, శరీరము. చెప్పండి. 3, ఆత్మయు, జీవము, శరీరము. ఓకేనా? ఈ మూడిటికి ఒక కేంద్రం ఉంది, లింకు. ఈ మూడిటికి ఒక కేంద్రం ఉంది. దాని పేరేంటి? ఆత్మ, జీవము, శరీరానికి లింక్ ఒకటి ఉంది. దాని పేరేంటి అంటే మీ ఆయనకి మాత్రం వినబడేలాగా చెప్తే అలాగా గట్టిగా చెప్పాలి. ఏంటది? మనస్సు. దేవుని స్తోత్రం. ఏంటది? మనస్సు. అందరూ చెప్పాలి, మనస్సు కదా. ఆత్మయు, జీవము, శరీరానికి లింకు మనస్సు. జాగ్రత్తగా చెప్తానేనండి, చాలా జాగ్రత్తగా వింటే తప్ప మీకు ఏమీ అర్థం కాదు. ఆత్మ దేవుడు మనకిచ్చింది, శరీరము దేవుడు మనకిచ్చింది, జీవము దేవుడు మనకిచ్చింది. ఓకే. మనస్సు ఏం చేస్తుందంటే, మనస్సు పాపము వైపుకి ఈ మూడింటిని తీసుకెళ్ళిపోతుంది. మనస్సు పాపం వైపుకి మూడింటిని తీసుకెళ్ళిపోతుంది. ఎలాగా? ఒక చెడు చూపు, చెడు ఆలోచన వచ్చింది హృదయంలో. ఈ చెడు ఆలోచన వచ్చినప్పుడు ఈ చెడు ఆలోచనలోకి మొట్టమొదట వెళ్ళింది శరీరం. శరీరంతో పాటు ఆత్మ, ఆత్మతో పాటు జీవం, 3 కలిపి నరకానికి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ నరకానికి పోయే, జీవము మరణంగా మారిపోయే, శరీరము నరకానికి పోయే. దేన్ని బట్టి? పాపమును బట్టి. పాపం ఎక్కడొచ్చింది? హృదయాలోచన. మనుషుని హృదయాలోచన ఎలా ఉంది? పాపము. పాపపు ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదట శరీరం అడుగులు వేస్తుంది. కళ్ళు చూస్తాయి, చేతులు తాకుతాయి, అవయవాలన్నీ తాకుతాయి, అన్నీ కలిపి పాపములు పడిపోతాయి. అప్పుడు ఆత్మ పాపములకు పోయే, జీవము మరణంలోనికి పోయే. కాబట్టి యేసు ప్రభు అన్నాడు,
మీరు మనస్సు మార్చుకుంటే ఆత్మయు జీవము శరీరము నిలబడతాయి. హల్లెలూయా. ఏం మార్చుకోవాలి? మనస్సు మార్చుకోవాలి. అంటే మనస్సులో ఆలోచనను అదుపు చేసుకోవాలి. ఎలాగ అదుపు చేసుకోవాలి? ఎలాగ అదుపు చేసుకోవాలి కదా? ఎలాగ అదుపు చేసుకోవాలి? జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అదేంటంటే, పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడు. మంచి అందమైన వాడు, యువకుడు. పోతీఫర్ పెళ్ళం ఆ యువకుడి మీద మనసు పడింది. సమయం కోసం వేచి చూస్తుంది. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేనటువంటి సమయం వచ్చింది. మనసు పాపం చేయమని ఆదేశించింది. శరీరము యోసేపు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత యోసేపుతో అంది, నీవు నాతో శయనించుము అంది. యోసేపు అన్నాడు, అమ్మా అన్నాడు. నన్ను అమ్మ అంటావు ఏంటంటే, నువ్వు నాకు అమ్మవే కదమ్మా. అయితే ఆవిడ అంది, ఎవ్వరూ లేరు ఇక్కడ, శయనించుము అంది. ఎవ్వరూ లేరు ఇక్కడ అంది. యోసేపు అన్నాడు, ఇక్కడ ఎవరూ లేరు కానీ పైనుంచి ఒక ఆయన చూస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కొంతమంది మోటార్ సైకిళ్ళు ఎక్కి తిరిగేయటం, దరిద్ర పనులన్నీ చేసేయటం, ఎవరు చూడటం లేదనుకోవటం, కానీ ఎవరు చూస్తున్నారు? నేను ఇంకొక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, దానికి సమాధానం చెప్పండి. ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటం చాలామంది చూశారు. ఏం చేస్తారు? అది డైరెక్ట్గా తిరుగుతుంది. తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మతోటి నాన్నతో చెప్తుంది, ఆడనే పెళ్లి చూసుకుంటాను అంటే. మీకు అర్థమైందా? ఇక్కడ పాపం చేసేవారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా వీధిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో భార్య చాలా పెద్ద గొడవలు అయింది 15-20 సంవత్సరాల కిందట. అందరూ పెద్ద మనుషులు కూర్చొని మా పక్కనే తగు పెట్టారు. నేను కూడా నెమ్మదిగా వింటున్నాను. ఆ అమ్మాయి ఒక అతనికి భార్య ఇంకొక అతనితో అలవాటు పడింది. పెద్ద తగు జరిగింది, మీటింగ్ జరిగింది. పెద్ద మనుషులు అందరూ అడిగారు, ఏంటమ్మా అంటే, పిల్లల్ని తీసుకుని నా భర్తను వెళ్ళమనండి, నేను అతనితో వెళ్తాను, నువ్వు మానవా మాను అంది. ఏం చేస్తారు చెప్పండి? కోర్టులో వేశారు అనుకోండి, జైల్లో వేశారు అనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారు? లాయర్ ఏం చేస్తాడు? పోలీసులు ఏం చేస్తారు? ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ నా ప్రభు ఉన్నాడే, అగ్నికుండంలో వేసి యుగ యుగాలు కాలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడాలి నువ్వు? దేవుడికి. పాపం చేయకూడదంటే ఎవరికి భయపడి పాపం చేయకూడదు? ఓ బుడ్డోటి పట్టుకుని ఎవరో చూస్తలేదని తాగేస్తున్నావా? నువ్వు బుడ్డు పట్టుకుని తాగటం దేవుడు చూడలేదా? కాబట్టి ఈ పాపపు పనులు చేసేవారిని ఎవరేం చేయలేరు. మహా అయితే గొడవలు పడితే ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటారు, అంతకన్నా కూడా ఏమీ చేయలేరు. లక్షల కోట్లు తినేసి కారులో తిరుగుతున్నారు, అధికారులుగా విమానాల్లో తిరుగుతున్నారు. ఎవడేం చేయలేడు, ఆడికో 1000 కోట్లు పడేస్తాను, ఇడికో 1000 కోట్లు పడేస్తాను అంటున్నాడు. ఎవరేం చేయగలరు? ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు పాపము చేయకూడదంటే భయపడవలసింది దేవుడికి. హల్లెలూయా. ఎవరేం చేయగలరు? మొండికెత్తిన దాన్ని ఎవరేం చేయగలరు? నిన్న యూట్యూబ్లో
ఒక లాయర్ని ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు, డబ్బులు ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి, ఇలా చేయాలని చెప్తుంది ఆవిడ లాయర్. డబ్బులు ఎగ్గొట్టేదాన్ని ఎవరేం చేయగలుగుతారు? నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి, మీరు పాపం చేసేవారిని మీరు ఏం చేయగలుగుతారు? మిమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు? నాకు సమాధానం చెప్పాలి. జీవరత్నం చేయగలదురా? ఏమి చెప్పండి. ఏమీ చేయలేరు. హల్లెలూయా. చేయగలరా? ఒకవేళ ఏదైనా చేయగలిగితే పాపం చేసేవారు ఆయనలో చెయ్యరు. మొన్న ఒక ఆవిడ అంటుంది నాతో, ఇంకేం చేస్తామండి, ఏమి చేయలేమండి ఇంకా, అంతే కదా. ఫైనల్ కంక్లూషన్ ఏంటది అమ్మా? చెప్పాలి, ఇంకేమీ చేయలేము. చూసారా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఏం చేస్తాడో తెలుసా? కాలు పడేయగలడు, కళ్ళు కనపడకుండా చేయగలడు, పిల్లల్ని చంపగలడు, దీన్ని చంపగలడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయగలడు, నరకానికి పంపించగలడు, సాతానికి అప్పగించగలడు, భయంకరమైన కార్యాలు చేయగలడు, నడుస్తూనే పడిపోయేలాగా చేయగలడు, కళ్ళు కనపడకుండా చేయగలడు. పౌలు అన్నాడు, ఏయ్ దేవుడు మార్గానికి విరోధంగా నడుచువాడా, నీ కన్నులు గుడ్డివగునుగాక అన్నాడు. వెంటనే గుడ్డుడైపోయాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. నా ఆస్తిని దొంగతనంగా అనుభవిస్తున్న వాడిని నేనేం చేయలేను, పోలీసులు ఏం చేయలేరు, కోర్టు ఏం చేయలేదు. జీవము గల దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, యూ మస్ట్ ఫియర్ అబౌట్ గాడ్ అండ్ స్టాప్ ద సిన్. నీవు దేవుడికి భయపడి పాపం మానేయి. మానేస్తానన్న వారందరూ కుడి చేయిపై కెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి భయపడి పాపం? అబద్ధాల, మోసాల, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా? పొద్దున లెగితే అబద్ధాలతో తిరుగుతున్నావా? ఆ వీధిలో ఎవరు వస్తున్నారు, ఈ వీధిలోంచి వెళ్ళిపోతావు, ఈ వీధిలోంచి వెళ్ళిపోయినా, ఆ వీధిలోంచి వెళ్ళిపోయినా పైనుంచి చూస్తున్నాడు. నీతిమంతుడు ఎలాగెళ్తాడు? ఇలా వెళ్తాడు, సింహము వలె ధైర్యముగా. హల్లెలూయా. నీతిమంతుడు ఎంత ధైర్యంగా ఉంటాడు? మీరు కూడా ఎలా ఉండాలి? నీతిమంతులు. రూతు గారిని ఎదిరించింది, ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు. కరుణను ఎదిరించింది, ఎవరు మాట్లాడలేదు. దానియేలు గారిని ఎదిరించాడు, ఎవరు మాట్లాడలేదు. మనలో కొంతమంది చనిపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. అదేం బతుకు, అదేం బ్రతుకు అని అడుగుతున్నాను నేను. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు నీకు తెలుసా? మారు మనసు పొందు. హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు చేసిన పాపాలను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా పాపం చేయి. ఇదే బైబిల్ బోధిస్తుంది. ఎప్పుడు ఇంకా పాపం చేయి. ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా నువ్వు పాపం చేస్తే నిన్ను రక్షించే నాథుడు ఎవరు ఉండరు. పశ్చాత్తాపం ఏం రావాలి? పశ్చాత్తాపం పొంది మళ్ళీ ఆ పని చేయకూడదు. తాగేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు తాగుతున్నారో నాకు తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారో నాకు దేవుడు చూపిస్తాడు. మర్చిపోకండి, ఆ పనులు మానేయండి, తప్పు చేయకండి, పాపం చేయకండి. బైబిల్ చెప్తుంది, అదుగో పాపం చేసిన వారు అక్కడ పడి ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ పడి ఉన్నారు? పాతాళంలో. మొదటి మాట చూస్తే పరిశుద్ధపరుస్తాడు,
రెండవ మాట, ఆత్మయు జీవము శరీరము. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు, ఎవరు రాకడ యందు? ఇప్పుడు మనందరం యేసు ప్రభువుని ఈ లోకం కోసం నమ్ముకున్నామా, ఆ లోకం కోసం? అంతే కదా. మరి ఆ లోకానికి వెళ్ళాలంటే ఆత్మ, శరీరము, జీవము నిందారహితముగా, ఒక్క నింద కూడా నీ మీద ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఒక్క నింద. ఆస్తి గలవాడు వచ్చాడు, నిత్య జీవం కావాలన్నాడు. నువ్వు చాలా మంచివాడివి నాయన, నీ దగ్గర ఒక్క లోపం ఉంది, నీ ఆస్తి అమ్మేసి అక్కడ పంచిపెట్టేసి నాకు కూడా రా అంటే, అతని మీద ఒక నింద ఉంది. ఏంటంటే, వీడికి డబ్బు పిచ్చి, వీడు ఎప్పుడు ఆస్తులు పోగేసుకుంటున్నాడు, వీడు ఎవరినైనా హింసించైనా పొలం మీద పొలం కొంటాడు అనే నింద ఉంది. ఆ నింద ఉన్నవాడికి నిత్య జీవం దేవుడు ఇవ్వడు. అందుకది అమ్మేసి దానం చేసిన దగ్గరికి రా, నిత్య జీవం ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. నీ మీద ఏ నింద ఉందో? వడ్డీలు వసూలు చేస్తున్నావా, వడ్డీ వ్యాపారం చేస్తున్నావా, ఆ నింద ఉంటుంది నీ మీద. డబ్బులు బాగా పోగు పెడుతున్నావా అంటే, నీ డబ్బులు కాదు, ఎదుటివారిని మోసం చేసి, ఆ నింద నీ మీద ఉంటుంది. ఎదుటివారిని హింసించి దోచుకుంటున్నావా, ఆ నింద నీ మీద ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు నిందారహితుడు. చెప్పండి. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను మీకు, నేను త్వరగా ముగించేస్తాను. అబ్రహాముని దేవుడు అన్నాడు, ఆ పిల్లోడిని అల్లరి చేయనిస్తున్నావా కుమారి? రాత్రి నుంచి చూస్తున్నాను నేను ఆ పిల్లవాడిని. అబ్రహాముతోటి దేవుడు అన్నాడు, నీకు నేను అబ్బాయిని ఇస్తాను అన్నాడు. ఈ లోపల ఆవిడ వచ్చి, సారా వచ్చి, దేవుడిస్తాడు, ఇచ్చాడు, అయ్యింది. ఆ హాగర్ ఉందో దాని దగ్గరికి బాగుంది. ఈడు వెళ్ళాడు. ఆడికి 13 ఏళ్ళు వచ్చినాయి పిల్లోడికి. 13 ఏళ్ళు దేవుడు మాట్లాడలేదు. 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో. అబ్రహాం రోజు ఏడుస్తున్నాడు దేవుడితో. 13 సంవత్సరాలు అయ్యాక జాలి కలిగి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా, నేను ఇస్తానన్న ఆశీర్వాదం నీకు 13 ఏళ్ళు ఆలస్యం అయింది నీ వల్ల అన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి మీరు చేసే పనుల వల్ల. అవి వెనక్కి వెళ్ళిపోతాయి. 40 రోజులు కనానులో సంచరించి నోటుకొచ్చినట్టు వాగారు. రోజుకొక సంవత్సరం 40 ఏళ్ళు చెప్పించాడు వాళ్ళని. ముసలోళ్ళు అయ్యేదాకా ఆశీర్వాదం లేదు. వాళ్ళు చచ్చే వరకు, వాళ్ళ పిల్లల వరకు ఆశీర్వాదం ఇవ్వలేదు దేవుడు. నువ్వేదైనా పాపం చేసి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు, ఒకసారి ఆలోచించుకో. అప్పుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, జరిగింది, నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండు. హల్లెలూయా. మళ్ళీ సంవత్సరానికి బిడ్డనిచ్చాడు. అంటే 14 ఏళ్ళు ఆలస్యమైంది ఆశీర్వాదం. దేని గురించి? పెళ్ళం మాట విని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినంత. వింటున్నారా? ఒక్కోసారి మన ఇంట్లో వాళ్ళు చెప్పే మాటలు కూడా మనకు చాలా బాగుంటాయి. దేవుడికి వ్యతిరేకమైన మాటలు కూడా మంచి అనుకూలంగా కనిపిస్తాయి మనకు. అలా చేసావు కానీ ఆశీర్వాదం దూరం. అందుకే చాలామంది ఆశీర్వాదం దూరం అయిపోయింది. బ్రతుకుల్లో వెలుగు లేదు. యాకోబుకి వయసు అయిపోయింది. ఫరో దగ్గరికి వచ్చాడు. యాకోబుని అడుగుతాడు ఫరో, ఏం చేశావు నువ్వని. ఏదో చేశాను. నా జీవితంలో ఒకవేళ నాకు ఇప్పుడు 100 ఏళ్ళు అనుకుంటే 80 ఏళ్ళు ఏడిపే అన్నాడు. నేను 100 ఏళ్ళు బతికితే దాంట్లో మాట్లాడాలి. 80 ఏళ్ళు ఏడిపే అన్నాడు.
దేవుడి మాట వెనక అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? దేవుడి మాట వెనక. ఏమంటే 100 ఏళ్ళు బతికితే 80 ఏళ్ళు ఏడుపంటే అదో బతుకండి. ఏదో 40, 30, 50, 60 సంతోషంగా బతకాలి కదా అమ్మగారు, చెప్పండి. తడుకోండి, ఎలా బతకాలి? ఆనందించుడి ప్రభునందు. లేదండి, నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. నా బ్రతుకే ఏడుపు. కారణం తెలిసిందా? నీ బ్రతుకంతా ఏడుపులో ఉంటాను కారణం తెలిసిందా? నీ హృదయంలో సంతోషం లేకపోవటానికి కారణం తెలిసిందా? నువ్వు దేవుడి కంటే చుట్టూ ఉన్న వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావు, దేవుడి మాట వినడం లేదు. కాబట్టి ఆత్మ, జీవము, శరీరము రాకడ వరకు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. ఎవరు కాపాడుతారు చెప్పాలి? దేవుడు కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? ఇప్పుడే చెప్పాను. ఆయన మాట ఆయన మాట వినేవారిని సంపూర్ణంగా కాపాడుతాడు. సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడైన దేవుడు. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో ఒక సీక్రెట్ ఉంది. సీక్రెట్ ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు బ్రతికుండగా ఇలా చెయ్యి పెట్టకుండా జీవింపు చేసే శక్తి కూడా ఆయనకు ఉంది. హల్లెలూయా. ఇలాగ ఎప్పుడు పెట్టక్కర్లేదు, ఇలాగే ఉంటుంది. తెలీదు, ఏదైనా చేయగలడు. రాజులను దరిద్రులు చేయున్, దరిద్రులను రాజులుగా చేయున్, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది లేదు. మీరు ఈరోజు వరకు చాలా లాజిక్లు ప్రయోగిస్తున్నారు కొంతమంది. ఏమండి ఆయనతో మాట్లాడండి, పని అవుతుంది. ఆవిడతో మాట్లాడండి, పని అవుతుంది. ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఈయన దగ్గరికి వెళ్ళండి. నీ లాజిక్ అది కదా. ఆయన చెప్తే వింటారు, ఆవిడ చెప్తే వింటారు, వీళ్ళు చెప్తే వింటారు, వాళ్ళు చెప్తే వింటారు. పాపాత్ముల మాటలు వినడం, దాని గురించి నీకు సంతోషమునా? అయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా మీదకి యుద్ధానికి దండెత్తొచ్చే శత్రువులతో నీవు యుద్ధము చేయము. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేయుదును. హల్లెలూయా. చూసారా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? తెలిస్తే కదా అయోమయోడికి ఇష్టం వచ్చినట్టు బతికేయటం, ప్రతి అడ్డమైనోడు కాళ్ళు పట్టుకోవటం, అడ్డమైనోడి దగ్గరికి పోవటం. డాక్టర్ నోవాహ్ గారు అని మద్రాసు బాగా చెప్తున్నారు ఈ మధ్యకాలం, వాక్యం వింటున్నాను. పాస్టర్లు ఎవరి దగ్గరికి వెళ్తే బయటికి కేకేసి, ఇంటికి వచ్చారు మీరు ఇక్కడికని అడిగాడు అంటే, ఏదో పని మీద వచ్చాం వెళ్ళిపోండి, ఇక్కడికి రాకండి, వెళ్ళిపోయి మోకరించండి అని చెప్పాడు. హల్లెలూయా. నీ దగ్గర పశ్చాత్తాపం లేదు, మోకరించటం లేదు, ప్రార్థన లేదు. ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడు, ఈడు చేస్తాడు, ఆడు చేస్తాడు, ఆడు చెప్తే అంటాడు, ఈడు చెప్తే అంటాడు. అసలు నీ దగ్గర మారు మనసు ఏది? పశ్చాత్తాపం ఏది? పశ్చాత్తాపం ఏది? ఒకరోజు వెళ్ళి నుంచున్నాను కోర్టులో, జడ్జి గారు నవ్వారు, ఏదో జరిగింది అనుకున్నాను. ఆయన ముందు రూమ్లోకి వెళ్ళే ముందే నన్ను చూసి నవ్వాడు. జడ్జి గారు నవ్వుతున్నారు, పోలీసులు నవ్వుతున్నారు, ఏంటి ఈరోజు అనుకున్నాను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత జడ్జి గారు మూర్తి గారిని అందరినీ రమ్మని 2ంటికి ఎక్కేసారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎలా అన్నాడు ఆయన, ఏంటి ఏం చేస్తున్నాడు ఆయన? ఎర్ర పెన్ను తీసుకుని చుట్టేసి మొత్తం కొట్టేస్తున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడారు? నేను ఎవరిని ఆశ్రయించలేదు. వింటున్నారా?
మీకు దేవుడిని ఆశ్రయించడం చేతనవట్లేదా? కానీ గుర్తుపెట్టుకోండి, 100% దేవుడి మీద ఆధారపడాలి. మీరు చుట్టాల మీద, తెలివైన వారి మీద. ఎవరండి తెలివైన వాళ్ళు? ఎవరు తెలివైన వాళ్ళు? ఆయన చాలా తెలివైనండి. ఆయన అయితే బాగుంటుందండి. అలాగా ఆయన తెలివైనడా? జాగ్రత్త. నువ్వు మోకరించు, దేవుడి పాదాలు పట్టుకో, తప్పు చేశానని చెప్పు, తప్పు ఒప్పుకో. నీ దగ్గర ఏముందో పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టు. నువ్వేం చేయమంటే అది చేస్తాను, నువ్వు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాను, నువ్వు ఎలా బతకమంటే అలా బతుకుతాను అని ఈరోజు దేవుడి పాదాలు పట్టుకో. ఈ రోజు నుంచి నీ కార్యం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీలో మారు మనసు లేదు, నీ హృదయం మారలేదు. హృదయం ఎప్పుడు చెడు తలంపుల్లోనే ఉంది. నీ హృదయంలో చెడు తలంపులు ఉన్నంతకాలం దేవుడు యోబు ఒక మాట చెప్పాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి అంగీకరించడు. హల్లెలూయా. నీ హృదయంలో పాపం ఉంది. ఛాన్స్ దొరికితే మళ్ళీ పాపం చేస్తావు, ఛాన్స్ దొరికితే మళ్ళీ అప్పు చేస్తావు, ఛాన్స్ దొరికితే మళ్ళీ డింకిలు కొడతావు. నువ్వు ఛాన్స్ కోసం తిరుగుతూ ఉంటావు, నువ్వు కష్టపడవు. ఎక్కడ తేరగా దొరుకుతుందా అని దేశం అంతా తిరుగుతూ ఉంటావు. నువ్వు నీ హృదయం సరిగ్గా లేదు దేవుని ఎదుట, నీ హృదయం నిబ్బరంగా లేదు దేవుని ఎదుట. సీమోనుతో అంటున్నాడు పేతురు, నీ హృదయం నా దేవుని ఎదుట వంకరగా ఉంది. హల్లెలూయా. నీ కార్యం జరగదు. వంకరగా హృదయాలు ఉండేవాళ్ళ కార్యము జరగదు. కాబట్టి చివరి మాట, మిమ్మును పిలిచినవాడు నమ్మకమైనవాడు. హల్లెలూయా. చివరి మాట ఏంటి చెప్పండి? మనల్ని పిలిచినవాడు. మరి మనం ఏమై ఉండాలి? ఎవరికి? దేవుడికి, మనుషులకి కూడా నమ్మకముగా దేవుడికి, మనుష్యులకి కూడా. వింటున్నారా? నా మీద నమ్మకంతో 4 స్థలాలు అప్పచెప్పాడు. రాజమండ్రి, కత్తోపాడు, ఏల్పూరుతాడు. ఈ 4 స్థలాలు అభివృద్ధికి చేస్తానని నమ్మకంతో నాకు అప్పచెప్పాడు. నేను కాపాడుకోవాలి. అలాగే నీకు కొన్ని పనులు అప్పచెప్పాడు, నువ్వు కాపాడుకోవాలి. నీకు అప్పచెప్పిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి, నాకు అప్పచెప్పిన దాన్ని నేను కాపాడుకోవాలి. నేను ఎవరిని మోసగించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఆశించకూడదు. వింటున్నావా? నువ్వు మోసం చేస్తున్నది చివరి 2 మాటలు, నీ భర్తను కాదు, నీ భార్యను కాదు, నిన్ను నమ్మిన వాడను కాదు. నువ్వు మోసం చేస్తున్నది నిన్ను కొన్నవాడిని. దేవుని స్తోత్రం. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరు కొన్నారు నిన్ను? అసలు దేవుడి పిల్లలు మోసం చేయొచ్చండి? దేవుడి పిల్లలు అబద్ధాలు ఆడొచ్చండి? దేవుడి పిల్లలు వ్యభిచారం చేయొచ్చండి, తాగొచ్చండి? దేవుడి పిల్లలు దుర్నీతిలో ఉండొచ్చండి, తప్పులు చేయొచ్చండి, ఎదుటివారి సొత్తు ఆశించవచ్చండి? అసలు దేవుడు పిల్లలు ఎలా ఉండాలండి? దేవుడు పిల్లలు ఎలా ఉండాలి అంటే దేవుడులాగే ఉండాలి. హల్లెలూయా. దేవుడు పిల్లలు దేవుడులాగే ఉండాలి. కనుక ఆయన అంటాడు నమ్మకమైన వాడు. ఇప్పుడు నేను వివాహం చేస్తాను అనుకోండి, 40 వివాహాల దాకా చేసాం. ఆ వివాహంలో భార్యాభర్తల చేత ఒక మాట చెప్పిస్తాం, జీవితకాలమంతయు ఈమెతోనే కాపురము చేయుదువా అని అడుగుతాం అబ్బాయిని. చేయుదును అంటాడు. ఎవరితో? ఈమెతోనే అంటాడు. మళ్ళీ ఈవిడిని అడుగుతాడు,
జీవితకాలమంతా ఇతనితోనే కాపురము చేయుదును. ఎవరితో? ఇతనితో. అంతే, దిగేస్తారు. మళ్ళీ 2-3 సంవత్సరాల కోర్టుగాడు కనబడతారు. లేకపోతే ఇది ఎవడ బండి మీద కనబడుతుంది, ఆడ దేన్నో ఎక్కించుకెళ్తుంటాడు. ప్రమాణం ఎక్కడ చేశారు వీళ్ళు? ఎవరి దగ్గర? దేవుని ఎదుట. పాస్టర్ గారు అంటాడు, దేవుని ఎదుట, దైవజనుల ఎదుట, సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నారు. ఆ ప్రమాణం తప్పి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. కాబట్టి ఏం పోయింది? నమ్మకం పోయింది. ఏం పోయింది? నమ్మకం పోయింది. ఎవరికి పోయింది? దేవుడికి పోయింది. హల్లెలూయా. చూసారా, దేవుడు నమ్మదగినవాడు. పౌలు ఒక చోట చెప్తాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడు. ఈరోజు సందేశంలో మీకేమర్థమైందో తెలుసా? మీరు మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. నిన్నటి వరకు ఏం చేశారో అది వదిలేయండి. ఈరోజు నుంచి దేవుడికి, మనల్ని నమ్మిన వారికి నమ్మకంగా ఉండండి. ఎవరిని మోసం చేయకండి. పశ్చాత్తాపం పొందేదాకా, మారు మనసు పొందేదాకా నీ కార్యమైన నా కార్యమైన దేవుడు చేయడు. మనుషులు ఆ కార్యాన్ని చేయలేరు. మనుషుల్ని ఆ కార్యాన్ని చేయకుండా దేవుడు అడ్డుపడితే మరి ఎప్పటికీ ఆ కార్యం జరగదు. హల్లెలూయా. దేవుడు అడ్డుపడితే రోగము తగ్గదు. దేవుడు అడ్డుపడితే పెళ్లి జరగదు. దేవుడు అడ్డుపడితే వ్యాపారం ఆగిపోద్ది. దేవుడు అడ్డుపడితే కుటుంబాలు నాశనం అయిపోతాయి. దేవుడు అడ్డుపడితే ముందుకు ఒక్క అడుగు వేయలేవు. దేవుడు ఎవరికి అడ్డుపడతాడు? ఆయన కొనుక్కున్న వాళ్ళు అన్యాయంగా ఉంటే వాళ్ళకి దేవుడు అడ్డుపడతాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి జీవితం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మా కొరకు చిందించిన రక్తమును బట్టి పరిశుద్ధముగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిది. మీకు అందరికీ ప్రతి వారం చెప్తున్నాను, వెనక ఉన్న స్థలం కొన్నాము, చాలా కట్టాలి.